న్యూ వీడియో ఆఫ్ గేమింగ్ విత్ పవన్. నేనైతే ఆడబోతున్నా క్రికెట్ 24, రియల్ క్రికెట్ 24. అండ్ ఈ గేమ్ నేనైతే నిన్న మా చెల్లితో ఆడిపిస్తాను, కానీ ఈరోజు నేను ఒక్కనే ఆడబోతున్నా. తను ఉంది ఇంట్లో, అయినా కూడా నేను ఒక్కనే ఆడబోతున్నా. అండ్ ఈరోజు నేను రియల్లీ ఈరోజు నేను ఒక 5 మ్యాచ్ ఆడబోతున్నా విత్ ఎవరితో కాదు, ఓన్లీ నేనే. మనమైతే ఇప్పుడు ఆడబోతున్నాం 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రివెంజ్ అన్నమాట. ఈ రివెంజ్ని నేనైతే అట్లా ఇట్లా తీసుకోవడం లేదు. మనమైతే ఫస్ట్ ఫీల్డింగ్ ఆటో పెట్టేద్దాం, ఇది ఆటోలో పెడదాం. ఇది మాత్రం మనం కొంచెం డ్రై పెట్టాలి, లేకపోతే గ్రీన్ పెట్టేద్దాం. మనకి మ్యాచ్ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ ఉంది, మార్నింగ్ లేకుండా ఆఫ్టర్నూన్ ఉంది, సారీ ఆఫ్టర్నూన్ ఉండే. అండ్ అది ముంబైలోనూ గుజరాత్లో ఉండే, అది మోడీ స్టేడియంలో. మనం ముంబైలో ఆడతాం. అండ్ ఈరోజు ఎంపైర్ కూడా హిందీలోనే పెట్టేద్దాం. లెట్స్ గో క్రికెట్కి ఇట్లా అన్నీ చూడాలి. ఎస్, బ్యాట్ ఉంది, బాల్ ఉంది, గ్లౌస్ అన్నీ వేసుకున్న క్రికెట్కి ఇట్లా అన్నీ. అండ్ గైస్ నేనైతే పోతున్నా, ఈ మ్యాచ్ మాత్రం నేను పక్కా గెలవబోతున్నా. లెట్స్ గో. ఫస్ట్ అయితే టీమ్ అయితే సెలెక్ట్ చేయాలి. నేనైతే ఇక్కడ కొంచెం మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. నేనైతే సూర్యకుమార్ యాదవ్ని ఇక్కడ దింపబోతున్నాను. అండ్ గిల్ ఏమో ఇక్కడ దింపబోతున్నాను. హార్దిక్ పాండ్యా ఏమో ఇక్కడ, అండ్ రవీంద్ర జడేజా ఏమో ఇక్కడ, నేను ఇక్కడ, అండ్ బుమ్రాని ఇక్కడ, అండ్ కేఎల్ రాహుల్ ఇక్కడ దింపబోతున్నాను. నేను ఇప్పుడు నాకు శ్రేయస్ అయ్యర్ కావాలి. శ్రేయస్ అయ్యర్ కింద దొరికే స్టడీ చేస్తాను. శ్రేయస్ అయ్యర్ వేసేద్దాం. అండ్ ఇది నా టీమ్ ఆఫ్ ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టబోతున్నా. వితౌట్ 0 వికెట్స్. నేను ఏమనుకుంటున్నా అంటే ఈరోజు మనం ఓపెనర్స్ దింపబోతున్నాం. అది ఇలాంటి ఓపెనర్స్ కాదు. రోహిత్ అంటే ఎప్పుడైనా మనం మ్యాచ్ చూస్తే ఎప్పుడు రోహిత్ శర్మ ఇంకా గిల్ల దిగుతారు, కానీ ఈసారి నేను ఒక ట్విస్ట్ పెట్టబోతున్నా. నేను ఫస్ట్ ఓపెనర్స్ని ఏమని దింపబోతున్నా అంటే మీరు వీడియోలు చూడండి, తర్వాత మీకు అర్థమవుతుంది. మనకి ఇవి ఫస్ట్ వీడి వల్ల మన ఇండియా మ్యాచ్ ఓడిపోయిన ట్రావెల్స్ అడ్డు వల్ల, కాబట్టి ఈయనే క్యాప్టెన్ చేసేద్దాం. క్యాప్టెన్, లెట్స్ గో గైస్. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి 5 అవర్స్ ఆడబోతున్నా. అండ్ ఇక్కడ చెల్లి ఉంది, చెల్లె మాట్లాడతావా? నాట్ ఇంట్రెస్టెడ్ అయితే, కానీ నా మ్యాచ్ ఆడి అలసిపోయింది పాపం. అండ్ గైస్ ఈ వీడియో మీరు అనుకోండి, నా బర్త్డే స్పెషల్ నేను ఫేస్ రివీల్ చేయబోతున్నా. ఆ వీడియో కోసం మీరు ఎక్సైటెడ్ ఉంటే ప్లీజ్ దీనికి ఒక కమెంట్ చేయండి, ఎస్ బ్రో అనేసి. అండ్ ఇది నేను ఇవాళ స్కిప్ చేయబోతున్నాను. అంటే ఫస్ట్ వీడియో కాబట్టి స్కిప్పింగ్ చేయాలి, డైరెక్ట్ పెట్టేసి టాస్ గెలిచి ఒక్కడే గెలుచుకోవాలి బ్యాటింగ్. అండ్ వీళ్ళు కొంచెం అంటే చేసింగ్ చేస్తారు. మనం బ్యాటింగ్ మనం ఇప్పుడు బౌలింగ్ చేసినాం అనుకో, మనకు కొంచెం బ్యాటింగ్ తృప్తి ఉండదు అన్నమాట. మనకు అట్లుండదని నేను ఫస్ట్ బ్యాటింగ్ చేసేస్తా, బౌలింగ్ మొత్తం తీసేస్తా. నేనైతే ఎడ్స్ తీసుకుంటున్నా. మనం టాస్ గెలిచిన అయితే బౌలింగ్ ఎంచుకుంటా. సారీ, నేను బ్యాటింగ్ ఎంచుకున్నా. సరే ఏం పర్లేదు, మనం బౌలింగ్ చేద్దాం. అండ్ వీళ్ళు చేజ్ ఎంతనే అని నేనైతే దింపబోతున్నాను ఒక సీక్రెట్ బౌలింగ్ ట్రిక్. ఫస్ట్ నేను హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జడేజా, షమి, లాస్ట్ ఓవర్ నేను బుమ్రాకి ఇవ్వబోతున్నా. ఈ వీడియోకి మీరు 75 లైక్స్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఎమ్మడే అప్లోడ్ చేసేస్తా.
అదో క్రికెట్ 24. మీకు కూడా నాతో క్రికెట్ 24 ఆడాలనుకుంటే నా పేరు కింగ్ పాల్గొన. మీరు అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్లో నాకు ఒక రిక్వెస్ట్ పంపిస్తే నేను మీకు ఫ్రెండ్ అయిపోతాను. అండ్ మనం ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఆర్థిక పండుగ स्वागत है आप सबका इस शानदार स्टेडियम में अंपायर्स नई गेंद के साथ पिच की तरफ बढ़ते हुए तेज गेंदबाज को लाया गया है. फर्स्ट ट्रायल से डेविड वार्नर వచ్చేసిండు. డేవిడ్ వార్నర్ కదా ఓవర్ వచ్చినారు. నాకు వీళ్ళ పేరు కూడా తెలియదు. तैयार इनिंग्स की కానీ पहली డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ టీం కప్పుడు మంచి ఆడినుండే. ఎస్ ఇక్కడ ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. ఇది కొంచెం డాట్ అయిపోయింది. అంటే మనం డైరెక్ట్ ఇక్కడే కదా, అది కూడా స్పీడ్ వేసిద్దాం. కొంచెం స్పీడ్ అయ్యొద్దు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు ఎప్పుడు సింగిల్స్ తీసుకుని రన్స్ స్కోర్ చేస్తారు. అందుకే చూసారా ఈ 2 balls లో 4 runs. क्या बल्लेबाज फिर से बाउंड्री की कोशिश करेंगे? चलो देखते हैं. అవుట్ స్వింగ్ వేస్తా. కొట్టగలదా కొట్టలేదు చూద్దాం. అవుట్ స్వింగ్ అయితే కొట్టగలుగుతాడేమో. आसानी से खेला एक रन के लिए. फील्डरలని ఇక్కడ स्टंप्स के बहुत करीब थी ये थ्रो. बढ़िया फील्डिंग. నేను ఫీల్డింగ్ సెట్ చేస్తా. వేరే బేగన ఫీల్డింగ్ అయితే సెట్ చేస్తా. కరెక్ట్ ఫీల్డింగ్ ఇది. లెట్స్ గో సేవ్ అనేది. गेंदबाज को अपनी लाइन सटीक रखनी होगी इस फील्ड के साथ. अच्छा शॉट बस सिंगल ही मिलेगा. నేను ఇలాంటి ఫీలింగ్ అంటాను. బౌండరీ ఇద్దరిని పెట్టి ఆప్షన్ సెట్ చేయండి. పాపం మన ప్లేయర్కి ఇంజూర్ అయింది హ్యాండ్. అయినా కూడా వాడు ఆడతాడు. లేకుంటే వాడికి పైసలు కట్ చేసేస్తాం, క్రికెట్ పైసలు. ఇప్పుడు దీన్ని కొంచెం నేను స్పీడ్ అయిపోతున్నా. డైరెక్ట్ हवा में गेंद और भेज दी है बाउंड्री लाइन के बाहर. बड़ा छक्का. ఇప్పుడు నేను ఆడడానికి చక్కని వస్తుంది. మీరు వెయిట్ చేయండి. ఓవర్కి లాస్ట్ బాల్ నేనైతే వికెట్ వేసాను. विकेट क्या खेल दिया है. क्या दूसरा रन चुरा पाएंगे. గిల్ కొంచెం లేట్ ఇచ్చిన వానికి బ్యాటింగ్ కూడా లేట్ ఇవ్వబోతున్నా. బ్యాడ్ బాయ్ గిలీస్. అందరు కమెంట్లో గిలీస్ బ్యాడ్ బాయ్ స్కాన్ చేసేసాను. ఓవర్ సమాప్తం. అండ్ ఇప్పుడు ఒక యాడ్ అయిపోయినా కలుసుకున్నాం. ప్లస్ ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది. కుల్దీప్ యాదవ్తో కుల్దీప్ యాదవ్ గురించి మీకు తెలుసు ఎంత మంచిగా అంటే స్పిన్ చేశాడో. నేనైతే టాప్ స్పిన్ అయిపోతున్నా. చూద్దాం ప్లేయర్ ఎట్లా కొట్టగలుగుతాడు టాప్ స్పిన్. ఈజీ अच्छा शॉट. गेंद हवा में लेकिन बाउंड्री की दूसरी तरफ. కొంచెం అంటే నా మైక్ అనేది ఆఫ్ చేయాలి. ఎందుకంటే అనుకోకుండా మైక్ ఆఫ్ చేయాలి. పర్ఫెక్ట్ इतना आसान नहीं है इस शॉट को एग्जीक्यूट करना. रोहित शर्मा అది ठीक से टाइम नहीं कर पाया वहां. నాకు రోహిత్ శర్మ గుడ్ క్యాప్టెన్సీ చెప్పాలి. తను ఎంత అంటే సెమీఫైనల్స్ తను టీంని గెలిపించాడు. గుడ్ క్యాప్టెన్సీ అని చెప్పాలి రోహిత్ శర్మ నుంచి. कप्तान ने अपने रिसोर्सेस को बहुत अच्छी तरह से यूज किया है. వేరే లెవెల్ ఆఫ్ ఫామ్ ఉండే వరల్డ్ కప్ లా. कमाल की फील्डिंग. गेंद को बाउंड्री पे जाने से बचाया. गुड फील्डिंग अట్లా लगता है फील्डर बढ़िया फील्डिंग. गेंद पे चार्ज किया फील्डर ने. बहुत ही बढ़िया गेंदबाजी का प्रदर्शन गेंदबाज द्वारा. बल्लेबाज जरूर पिछली गेंद के बारे में सोच रहे होंगे.
आसानी से खेला 1 रन के लिए। ఈ గెలిచి టాటా ఐపీఎల్ మనం గెలిచి టాటా ఐపీఎల్ సారీ వరల్డ్ కప్ గెలిచినట్టు 2023 వరల్డ్ కప్ బాల్ ఇంకా నాకు భయం అవుతుంది. अच्छा शॉट बस सिंगल ही मिलेगा। क्वी అని వస్తుంది। खिलाड़ी जल्दी से बैकअप करने के लिए आए थे, हर रन की अहमियत समझते हैं। नो बॉल, काफी निराश होंगे बॉलर अपने आप से यहाँ। चलिए देखते हैं क्या बल्लेबाज इस फ्री हिट को कैश इन कर पाएंगे। बल्लेबाज के फुटवर्क पे सवाल उठाते हुए गेंदबाजी बहुत ही बढ़िया। स्पिन गेंदबाज वापस आते हुए रविंद्र जडेजा మాత్రమే సార్ इसके साथ पावर प्ले समाप्त हुआ। ఆ ఫీల్డింగ్ కి నేనే షాక్ అయిపోయినా, ఇట్లా క్యాచెస్ పట్టిండు కానీ ధోని మాత్రం आसानी से खेला 1 रन के लिए। తీసేసాడు నిజంగా ధోనికి बेहतरीन रनिंग बिटवीन द विकेट दोनों बल्लेबाजों के बीच। అంటే ధోని రన్అట్ అయినాక మనం ఓడిపోదాం మన అందరికీ ఉండే अच्छा शॉट बस सिंगल मिलेगा। ఫైనల్స్ ఓడిపోయినాక మనం ఫైనల్స్ కూడా కలలుగా అన్నాం కానీ విరాట్ కోహ్లీ నుంచి గుడ్ క్యాప్టెన్సీ. విరాట్ కోహ్లీ లాస్ట్ దాకా ట్రై చేశాడు, వైస్ కెప్టెన్ ఎట్లైనా రోహిత్ శర్మ स्पिन गेंदबाजी खेलने के लिए क्रीज का बहुत अच्छा उपयोग करते हैं ये। तो మన మ్యాన్ చూసాడంటే రోహిత్ శర్మని ఇన్సల్ట్ చేసి सिंगल लेकर बल्लेबाज अच्छा स्ट्राइक रोटेशन कर रहे हैं। ఇన్సల్ట్ చేసిన కానీ ఇండియన్ టీంలో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికీ కెప్టెన్. నిజం చెప్తున్నాను किसी भी फॉर्मेट में सिंगल्स और डबल्स सबसे महत्वपूर्ण होते हैं। ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. बहुत अच्छी रनिंग विद द विकेट्स। హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ కి సారీ, బట్ రోహిత్ శర్మ అన్నందుకు నేను రోహిత్ శర్మ ఫ్యాన్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నా. ఆయన రోహిత్ శర్మ నేనేనా అడిగాడు, అదొక్క నాకు కొంచెం బాధ వేసింది. లాస్ట్కి మ్యాచ్ చూసినప్పుడు మాత్రం కూడా సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కొట్టిన అంటే ఇంకా చూపించిండు. సెకండ్ టైం ఆర్సీబీతో సెంచరీ కొట్టిండు అండ్ అగైన్ కూడా ఎస్ఆర్ఎస్లో సెంచరీ కొట్టిండు అగ్నెస్ట్. అండ్ ఇక్కడ ఒక బౌలర్ వచ్చింది ఇప్పుడు అండ్ ఇది లాస్ట్ బాల్. जब ये फुल फॉर्म में होते हैं गेंदबाजों के छक्के छुड़ा देते हैं। अच्छा शॉट, 2 रन मिल सकते हैं यहाँ। प्लीज बॉल टाइट में गिरा और बढ़िया पिकअप है। यस फर्स्ट विकेट लास्ट बॉलर इस विकेट की तलाशी ने कैप्टन काफी खुश गेंदबाज से। అండ్ రవీంద్ర జడేజా కూడా అలాంటి ఫామ్లో లేడు. ఈ తను పైన 2023 ఐపీఎల్లో మాత్రం ఇండియాకి సిఎస్కేకి అంటే ఒక టోర్నమెంట్ గెలిపించిండు. అండ్ గైస్ ఇక యాడ్ తర్వాత మనం కలుసుకుంటాం అంటే యాడ్ తర్వాత కలుస్తాం. అండ్ గైస్ ఇక్కడ गेंदबाजी में बदलाव, तेज गेंदबाज वापस आते हुए वर्ल्ड कप లో మాత్రం వాటే లెవెల్ समझ नहीं आया वे क्या करना चाहते थे बल्लेबाज। इन्हें वापस पेडल में लौटना पड़ेगा। सेमी 2019 ला ऑस्ट्रेलिया राइनर मैच ला आसानी से 2 रन मिल सकते हैं यहाँ। ओके हम सेमी मात्र सेमीफाइनल्स में इंडियन గెలిపించింది. किसी भी फॉर्मेट में सिंगल्स और डबल्स सबसे महत्वपूर्ण होते हैं। అండ్ ఇది 4 కి వెళ్ళే ఛాన్స్ పక్కా. yes చెప్పలే వైడ్ 4 కి వెళ్ళే ఛాన్స్ పక్కా ఉండే. నేను కొంచెం गेंदबाज लाइन से चूके और वाइड बॉल का इशारा। गेंदबाजी काफी डिसिप्लिन रही है अब तक। యాకర్ వేస్తున్నా అంటే బుమ్రా యాకర్ కింగ్ నిజంగా చెప్పాలంటే గుడ్ డిఫెన్స్ लाइन को कवर करके सुरक्षित तरीके से खेला వరల్డ్ इसको। కప్ లో కూడా ఇట్లనే ఆడాల్సింది బాబు. ఎందుకు కొట్టినారు మీరు? काफी संभल कर खेल रहे हैं बल्लेबाज। బ్యాటింగ్
लंबी इनिंग्स खेलना चाहते हैं। लेपदाम बॉलर लेपिरो सिक्सలు కూడా వెళ్ళే కానీ లాస్ట్ మూమెంట్ లో రోహిత్ శర్మ 40 से खेला 1 रन के लिए కానీ అందరూ అందరూ अपेक्षा थी यहाँ पे లాస్ట్ మూమెంట్ లో ట్రావెల్ సెట్ సెంచరీ కొట్టి అందరిని డిసప్పాయింట్ చేసేసిండు ట్రావెల్ సెట్ నిజంగా తను కూడా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీమ్కి తన బెస్ట్ ఇస్తున్నాడు ఇప్పటికీ తను ఒక సెంచరీ 4 ఆఫ్ సెంచరీతో ఈ సీజన్ తనే punch.ev ఫస్ట్ ఉన్నాడు తనే నిజంగా ట్రావెల్ సైడ్ అంటే ఐపీఎల్ కంటే తనకు అందరూ ఫ్యాన్స్ ఉంటారు కానీ వరల్డ్ కప్ పోడియం మ్యాచెస్ అంటే నాకు ఎవరు ఉండరు ఫ్యాన్స్ ఎందుకు తను ఆడిన నాకు गेंदबाजी को खेलना पसंद करते हैं ये बल्लेबाज पैट कमिंस కూడా ఎస్ఆర్ఎస్ టీమ్ ఎంత అంటే అప్పుడు ఎస్ఆర్ఎస్ టీమ్ టాప్ 2 ఉండే తొక్క अच्छी गेंद और अच्छा लीड भी किया बल्लेबाज ने लास्ट बॉल ऑफ ओवर बढ़िया लीव काफी बारीकी से गेंद को देखा और जाने दिया लेट्स गो एंड गाइस इकड़ైతే యాడ్ అయిపోయింది యాడ్ అయిపోతే మనం ఇప్పుడు లాస్ట్ ఓవర్ వేయాలి కాబట్టి ట్రావెల్ సెట్ ఇక్కడ ఉన్నాడు ఇంకా రాలేదు వికెట్స్ రావాలి చూస్తుంది లెట్స్ గో జస్ప్రీత్ బుమ్రా ఇంటి అయితే జస్ప్రీత్ బుమ్రా నిజంగా ముంబై ఇండియన్స్లో నుంచి ఆర్సీబీలో కానీ సిఎస్కే వస్తే తనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇండియా మొత్తం తనకి బౌలింగ్ సార్ తనని బూమ్ 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 బుమ్రా అంటారు అండ్ అందరినీ యాకర్ కింగ్ కూడా అంటారు మలింగ కంటే మంచి బౌలింగ్ వేస్తాడు బౌలింగ్ స్టైలే వేస్తాడు आसानी से खेला 1 रन के लिए काफी मेहनत करनी पड़ी ये थ्रो कलेक्ट करने में अंतिम ओवर्स के लिए विकेट्स को हाथ में रखना बहुत ही इंपॉर्टेंट होगा अरे కొంచెం వెనకాల చూసుకోరా నేను ఇక్కడే వేయాల్సింది కరెక్ట్ ये गेंद फिर से डालनी पड़ेगी वाइड बॉल మీ బర్త్డేకి ఫెస్టివల్ చేయాలనుకున్నాను మీ బర్త్డే ప్లాన్ మీరు सिंगल मिलेगा నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ నేను ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను నాకు సబ్స్క్రైబ్ కూడా లైక్ చేస్తున్నాను ప్లీజ్ గైస్ లేకుంటే మీరు ఒక పని చేయండి మీకు నా వీడియో నచ్చలేకపోతే నాకు కమెంట్ అని చేయండి నేను కొన్ని చూసి మీకు ఏం గేమ్ కావాలో విరాట్ కోహ్లీ చేతిలో బాల్ ఉంది చూస్తున్నారా చునా పాయింగే అంట రోహిత్ శర్మ रनिंग विद द विकेट बेहतर हो सकती थी वहां पर मैं नो YouTube లో షార్ట్ ఫేమస్ అవుతుంది ధోని ने तो కాల్ పట్టుకుంటే कमाल का ये शॉट चौका मिलेगा దేవుడా అదా నేను కమెంట్ చదివినా తప్పు ధోని అంటే తన ఫ్యాన్ వచ్చేటప్పుడు కాల్ పట్టుకున్నాడేమో दर्शकों ने बढ़िया माहौल बनाया आज क्वालिटी क्रिकेट जो देखने मिल रही है उन्हें दमदार शॉट और ये छक्का కొట్టండి గైస్ మీరు కొట్టండి మేము కొట్టామనుకో బాల్ ఉండవు మరి గాలకు ఎగిరిపోతుంది గైస్ ఇలా చూపిద్దాం మనం అంటే ఏందో లాస్ట్ బాల్ ఇది ये रही पारी की आखिरी गेंद आपके सामने सिंगल लेकर बल्लेबाज अच्छा स्ट्राइक रोटेशन कर रहे हैं ఎంత స్కోర్ ఓకే గైస్ इनिंग्स की समाप्ति सलामी बल्लेबाजों को లెట్స్ గో బ్రేక్ కొద్దిసేపట్లోనే అయిపోతుంది గైస్ చాలా మంది నాకు చెప్తున్నారు నా ఫ్రెండ్స్ వచ్చేసి నువ్వు ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఇవే ఆడతావా ఇంకేం ఆడవా అని నాకు ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఇప్పుడు నేను కొన్ని రోజులు 7th క్లాస్ కాబట్టి నేను కొంచెం వీడియోస్ పెట్టలేను వీడియోస్ సాటర్డే సండే మీ దగ్గర ఇంకేం మిగతా రోజున అసలు పెట్టలేను వీడియోస్ అండ్ ఇక్కడ ఓకే మన బ్యాటింగ్ హీరోస్ ఓవర్ అంటే
నేనైతే శుభ్మన్ గిల్కి బ్యాటింగ్ ఇవ్వబోతున్నా. మనం రోహిత్ శర్మకి అండ్ గిల్కి ఇవ్వబోతున్నాం. అంటే రోహిత్ శర్మ ఎంతమంది ఫామ్ फील्डिंग टीम पूरी तरह से तैयार लग रही है यहाँ पर. तेज गेंदबाज को लाया गया है. बल्लेबाज तैयार अपनी पहली गेंद का सामना करने के लिए. वाह क्या क्लीन बैटिंग. कोई मारे ఇప్పుడు ఒక 6 ఓవర్లో 6 ఓవర్తో ఎట్లుంటుంది పాపం ఏడ్స్తాడు ఆస్ట్రేలియా. అండ్ రోహిత్ శర్మ వాటే ఫామ్ ఫామ్కి లిట్టాలు ఎవ్వరు కూడా. కానీ కింగ్ కోహ్లీ కన్నా మంచి ఆడలేడు రోహిత్ శర్మ. కింగ్ కోహ్లీ నిజంగా ఫస్ట్ రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ ఉండే, అంటే ఫస్ట్ కింగే ఉండే. కొత్త రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ లీడ్లో పెట్టుకున్నాడు. మళ్ళీ విరాట్ కోహ్లీకి తన క్యాప్ నాకు ఇచ్చేసాను గట్టి వరంగానే భయపడి మరి ఇచ్చేసిండు. రుతురాజ్ గైక్వాడ్ తన రన్స్ స్కోరింగ్ చేసి అండ్ ఇప్పుడు మంచి బాల్ వేయబోతున్నా. जबरदस्त शॉट, बल्ले का बढ़िया कनेक्शन और गेंद गई सीधा हवाई यात्रा पर. गाइस ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎట్లా ఆడిండో 79 మీటర్స్ 26 బాల్స్ 35 కావాలి. లెట్స్ గో రెడీ టు లెట్స్ గో. बढ़िया गेंद बिल्कुल कनेक्ट नहीं कर पाए बल्लेबाज. गेंदबाज अच्छी नहीं लग रहा है. क्या ये विकेट ले पाएंगे? चलिए देखते हैं. वर्सेस गुजरात లిటరల్ ఎట్లుండే అంటే शॉट सिलेक्शन बिल्कुल समझ नहीं पाए गेंद को. సెంచరీ సాయి సుదర్శన్ కూడా సెంచరీ కొట్టిండు. లిటరల్లీ గైస్ యాడ్ తో కలుసుకున్నాం. గైస్ ఇక్కడ బ్రేక్ అయితే అయిపోయింది. లెట్స్ గో. వాట్ యు డు? फास्ट बॉलर गेंदबाज अच्छी नए में लग रहे हैं. क्या ये विकेट ले पाएंगे? चलिए देखते हैं. they can't. इनका पड़कर ఏడుస్తారు. ఇట్లా 6 లో కొడుతున్నా. కవర్ పాయింట్ 6 లో 6 ఎప్పటికీ ఏడవాలి. ఆస్ట్రేలియా వాళ్ళ దేశంలో ఇంట్లో కూర్చున్నారు ఏడవాలి. అట్లా కొడుతుంది షాట్స్. వరల్డ్ కప్ గెలిస్తే ఇండియాకి నేను ఎట్లా మొక్కుకున్న దేవునికి, కానీ గెలవలే కాబట్టి ఆస్ట్రేలియాలో చుక్కలు చూపిస్తున్నాను. కమాన్ ఏ రా బాలే అయ్యో భయం అవుతుంది. అయ్యో నా భయం అవుతుంది. చలా బాల్ चौका बेहतरीन शॉट बल्लेबाज द्वारा. ఫోర్ పోకుండా నా దగ్గరకు వచ్చి కొడుతున్నావు. 4కి పోవాలి. అట్లా మంచిగా ఉంది బాల్. जब ये मारना शुरू करते हैं तो इनको रोकना बहुत मुश्किल हो जाता है. ఇంకో మీనింగ్ కూడా తెలుసు ఎవరు ఆడుతున్నారండి. కింగ్ पूरी ताकत से खेला गया ये शॉट. స్కోర్ స్టార్ట్ చేసిన ఒక్కొక్కటి ఏడవాల్సింది. ఎంపైర్ కూడా వా వాట్ ఇస్ సిక్సర్ అంటున్నాడు. शानदार बल्लेबाजी. बॉलर को इशारा करके बता रहे हैं कि अगली गेंद कहां जाने वाली है. సరే గైస్ లెట్స్ గో. మళ్ళీ ఆడదాం. వైఫై కనెక్ట్ అయిందా? yes. ఓకే चलिए देखते हैं क्या बल्लेबाज इस फ्री हिट को कैश इन कर पाएंगे. yes I can. మీరు లేకపోతే నేనే ఫ్రీ హిట్ నేనా కానీ 6 కొడుతూనే ఉంటా. అండ్ మన టీం అయితే ఇంట్లో లోపల కోసం శుభ్మన్ గిల్ అని ఒకళ్ళు. అండ్ శుభ్మన్ గిల్ దీంతో అండ్
ఇంకా 12 ఇంకా स्टेडियम दर्शकों से पूरी तरह से भरा हुआ है और क्रिकेट का आनंद उठा रहे हैं। जबरदस्त गेंदबाजी, ऐसी बॉलिंग को खेलना नामुमकिन। ఇంకా 2 balls 12 बल्लेबाज पिछली गेंद पर बड़े अनकंफर्टेबल लगे। लेट्स को नागो తెలుసు అండ్ पूरी ताकत से खेला है ये शॉट, ये पूरे 6 रन। నేను అసలు అబ్జర్వ్ చేయలేదు రోహిత్ శర్మ కొడుతున్నాడా నేను గిల్ కొడుతున్నాను నేను చూసినా రోహిత్ శర్మ కొడుతున్నాడు 8/35 ఎవరు నమ్ముతారా ఐపీఎల్ హిస్టరీలోనే గౌరవంగా అండ్ ద మ్యాచ్ విన్నర్ సారీ వరల్డ్ కప్ విన్నర్ మనమే ఇండియా दोनों बल्लेबाज एक दूसरे को मुबारक देते हुए अपनी जीत की खुशी मनाते हुए। एंड ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి చూడాలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గైస్ ఫైనల్లీ మనమైతే గెలిచేసినాం ఎంత ఈజీగా మ్యాచ్ నేను ప్రతి ఒక్కటి నేనే వేసిన అండ్ ఇక్కడ చూడొచ్చు ఓవర్ ఎక్కువ అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా రోహిత్ శర్మ దొరికింది అండ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి ఇంకో క్రికెట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఫాలో చేస్తుండండి సైనింగ్ ఆఫ్ పల్గొన బాయ్